మీకు మొత్తం కూడా ఇది కరోడవారి నంది రకమైన విత్తనం వేసినా అని చెప్తున్నారు. తోట అయితే మరి మొత్తం కూడా గమనించినప్పటికీ చాలా బాగుంది. బాగుందండి. 6 ఎకరాలు చేయండి. 6 ఎకరాలకి ఒకటే విత్తనం పెట్టాం. 6 ఎకరాలకి ఒకటే విత్తనం. గత 30 సంవత్సరాల నుంచి నాన్నగారులతో పాటు ఉండి చేసినప్పుడు కూడా నాకు 56 సంవత్సరాలు వచ్చినాయండి. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మా నాన్నగారు చేపిస్తున్నారు. మా ఇంటికాడ ఉండి కూడా ఏం కొడతారు ఏం పెడతారని కూడా జరుగుతూనే ఉంటారు. మేము కూడా దాన్ని బట్టి మా నాన్నగారు బట్టి అన్ని చేస్తుంటాం. ఓకే. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మరి కరోడా వేసారు కదా, వారి విత్తనం వాడుతున్నారు కదా, నిరుడు కూడా తెచ్చామండి. ఇది 2వ సంవత్సరం వేయటం. ఓకే. 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరం. ఓకే. గత 2 సంవత్సరాల కింద కన్నా గానీ ఈ 2 సంవత్సరాలు అయితే మంచి దిగుబడి ఎక్కువ. నిరుడు బాగుందని వేసిన ఈ నీటి మీద ఇంకా బాగుంది. ఇదే చేలో వేసాం మళ్ళీ, వేరే చేలో కాదు. ఇప్పటికి ఏమంటే ఇది 4వ సంవత్సరం ఈ తోట. ఇప్పటికి 2 సంవత్సరాలు ఈ విత్తనం అచ్చం ఇదే పెట్టడం. ఓకే. అంటే ఇప్పుడు మీకు మీ తోటి రైతులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా ఈ విత్తనం మంచిగా ఉంది వాడండి అని ఏమన్నా చెప్పారా? మేము ఊరికే ఏం చెప్పలేదండి. విత్తనాలు తెచ్చేటప్పుడు మాకు కావాలనుకున్నప్పుడు మేము వత్సవాయి పోయి తెచ్చుకున్నాం. అది మా ఏరియా వాళ్ళ నెట్లోకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకొని పెంచి ఇచ్చామండి. ఓకే. అంతేగాని మనం వాళ్ళకి తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మనకు ఈ నిరుడు బాగుందని ఏడు బాగలేదు అనుకోండి, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే వాడు చెప్పిన మాట వినిపోయినా ఎవరికి సలహా ఇచ్చే పరిస్థితి, చెప్పే పరిస్థితి అంటే మళ్ళీ ఒకరితో ఒకరు చెప్పకూడదు కదా. ఆయన కాదు ఇష్టమే తెచ్చుకున్నాం అనుకో, అది వేరు. తెచ్చుకోవచ్చు పెట్టుకోవచ్చు. కాకపోతే చెప్పాలంటే మనం తేడా జరిగింది అనుకో, వాడు సరిగ్గా ముందు కొట్టపోయినా కానీ నన్ను అడుగుతాడు. ఓకే. ఇప్పుడు చుట్టుపక్కల కొన్ని తోటలు అయితే మేము గమనించడం జరిగింది. దాంట్లో నల్లి ఉంది, ఇట్లా తామర, ఇవన్నీ చాలా రకాల ఉంది, గొబ్బకని తామర కానీ ఆ టైంకి కావాలి. ముందు కొట్టకుండా రేపు కొడదాం ఎల్లుండి కొడదాం ఎల్లుండి కొడదాం అనుకునేది కొట్టుకొని పోతున్నప్పుడు కూడా ఇది అయిపోయింది తోట. విత్తనం ఒకటే విత్తనం మాతో పాటు పెట్టి పక్కన ఉన్నా కానీ ఒక రోజు 2 రోజుల్లోనే తేడా పడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చెట్లకు కూడా ఇట్లా బోధులు తీయడం కూడా చాలా పెద్ద పెద్ద బోధులు తీశారు. సుమారు అడుగుండేటట్టు తీశారు. అరగతోనే తోలింది. అరగతో తోలింది. టాటర్ కూడా తోలు. టాటర్తో ఇట్లా చాలా పెద్ద పెద్ద బోధులు తీశారు. ఈ మొక్కలు కూడా చాలా ఇట్లా కింద తాలుగా ఎత్తు కూడా కాదండి, ఆవులతోనే వ్యవసాయం కూడా. మళ్ళీ ఆవులతోనే వ్యవసాయం. 2 జాతలు ఉన్నాయి, 2 టాటర్లు ఉన్నాయి. మనీ చెయ్యాలనుకున్నప్పుడు సైడ్ బ్రాంచ్లు కూడా గట్టి బలంగా వచ్చినాయి. కొన్ని చెట్లు పెడుసు ఉంటాయి కదా, ఈ పెడుసు లేకుండా బలంగా వచ్చినాయి కదా. ఇంతకుముందు అన్నప్పుడు ఇరిగిపోయేది ఎక్కడికెక్కడికి. అవునవును. ఇప్పుడు అలాంటిది కూడా ఇబ్బంది లేదు. చెట్టు కూడా మెత్తగా ఉంగిపోతుంది ఇటంటే అటు. అవును. చూడరాదంటే చుట్టూ తిప్పినా గానీ చుట్టూ కాయలు ఉన్నాయి. నీకు ఇటు పక్క తిప్పినా ఏం లేదు, ఇబ్బంది లేదు. కొన్ని చెట్లు ఇట్లా అలా తిప్పినప్పుడు చూడరాదు, ఇటుతోటి కాసి వంగిపోతుంది. అవును. విత్తనం వరకు నమ్మకంగా పెట్టుకోవాల్సిన విత్తనం. అయితే కొన్ని తాలుగాయలు వేస్ట్ అవుతా ఉంటాయి. తాలుగాయలు అంటే అండి కొంచెం అది ఇప్పుడు ఫస్ట్ లో కొద్దిగా వచ్చినప్పుడు కింద రొట్టం ఎక్కున్నప్పుడు తుఫాను పడదు కదా, ఇప్పుడు తుఫాన్ వస్తుంది కదా, తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని చెట్లు ఇట్లా వంగిపోయి మొత్తం కూడా పడిపోతుంది. లేపించాం. ఎకరానికి వచ్చేసరికి 8 మంది పెట్టారు. శుభ్రంగా మళ్ళీ ఎప్పుడు లేపించి మళ్ళీ చెట్టుకి నిలదొక్కిచ్చాం. మళ్ళీ కర్ర పెట్టి మనుషులే ఆడవాళ్ళని పట్టించి చాలా తిప్పి లేపించాం. 2 రోజులు పెట్టింది 5 ఎకరాలు. అంటే గాలి దుమ్ములు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అట్లా కింద పడదు పూర్తిగా. అయిందా మన సార్ వాళ్ళు అన్నారు, మీరు చేరు బాగా ఇరుగ్గా ఉంది 40 పెడితే బాగుంది. 40 పెడతానంటే మాది ఎర్రబలం కాదు కదా, వాన కురిసి 3-4 రోజుల తర్వాత కైనా గాలి దుమ్ము వచ్చింది అనుకోండి, సాయంత్రం కానీ పొద్దు మధ్యాహ్నం కానీ సుడిగాలి వేసినా కానీ సుడిలు తిరిగి కింద పడిపోద్ది. మాకు ఎలాగంటే ఇలా దగ్గర ఉంటేనే బాగుంటుంది. అంటే కాపు కాయడానికి ఎడంగా ఉంటే బాగుంటది. కాకపోతే మాకు చాలు కింద పడిపోకుండా ఉండాలంటే, కాయ కింద అనుకుండా ఉండాలంటే దగ్గరకు ఉంటే ఒకటికొకటి పోటీ అయ్యి అట్టికెళ్ళకి పోటీ పెట్టినట్టుగా కట్టుగా నిలబడి ఉంటుంది. కాయ కూడా కింద అంటే తాలుగా కాకుండా ఉంటది. సమృద్ధిగా మనకి రేపు టిక్కీలు మరిన్ని అయితే కింటాలు ఎక్కువ తేలుతాయి. ఏ టైంకి ముందు కొట్టాలన్నా ఏ టైంకి ఏం చేయాలన్నా కానీ కింద నీళ్లు పెట్టినా కానీ కాయ కింద అనుకుంటూ ఉంటది. అలా అంటే ఇప్పుడు మెరుగైన విత్తనం వాడాలి, దాంతో పాటు ఇట్లా ఎంచుకోవాలి. ముందు మెరుగైన విత్తనం సాధ్యపడ్డ వరకు మేలు తీసుకోవాలి. అదే దాన్ని ఉంచుకోకుండా మనం ఏరి పెట్టి మనకు కాపు రావాలంటే రాదు ఎప్పటికది. దాంతో పాటు మొక్కను కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలా. ఈ పై మందులు కానీ లేకుంటే ఎప్పటికప్పుడు కనిపెట్టుకోండి, దానికి సంబంధించి మందు తీసుకుంటూ ఉండాలి. మందు వేయాలి కదండి. సుమారు ఎంత పెట్టుబడి అవుతుంది మరి, ఎకరాకి ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటది ఆదాయం? దాని లెక్క వేరుగా అంతేనా? సంవత్సరం లెక్క మారిద్దా? ఏ సంవత్సరం కాదు. ఓకే. అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా లెక్క కొంచెం పెరిగిందంటారా? తగ్గింది కొద్దిగా. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది, మిర్చి రేటు తగ్గుతుంది కాబట్టి మేము కూడా
విచ్చలవిడిగా పెట్టుబడి అయితే పెట్టట్లా, ఓకే మాదిరిగానే పెడుతున్నాం. ఓకే ఎందుకంటే మరి ఇవాళ పెట్టుబడి పెట్టి రేపు పెట్టుబడికి అందలేదనేది ఇబ్బంది ఉంటది కదా. ఓకే దాని నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్త పడాలి కదా. అవును 7 ఎకరాలు తోట వేసి ఉన్నా. ఉమ్. మా తమ్ముడు ఒక 7 ఎకరాలు వేసి, నేను ఒక 7 ఎకరాలు వేసి, మొత్తం 24 ఎకరాలు వేసి. ఆహా. 7, 7, 14 ఇంకా వేరే